నమస్తే, మీరు చూస్తుంది పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ యాదవ్. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరవాధిక సమ్మె 18వ రోజుకు చేరింది. వీరికి మద్దతుగా జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులిహరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. గత 18 రోజులుగా దీక్ష చేవాడీలకి, అక్క చెల్లెళ్ళందరికీ ప్రతిరోజు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నేటికి 18 రోజులు మీ యొక్క సహనానికి, మీ యొక్క ఓపికకి పాదాభివందనం. మీరు చేస్తున్న ఈ దీక్షకి 18 రోజులుగా ఇంత సహనంతో, ఓపికతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. ఇక నుంచి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అవసరమైతే రోడ్డు మీదకి రావడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడో, ఎక్కడున్నా ఉన్నాడో ఎప్పుడు అర్థమవుతుంది ఆయనకి తెలియకపోతే నన్ను వచ్చిపోయాడు అంబటి రాంబాబు, స్థానిక ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు. ఇలాంటి వాళ్ళైనా చెప్పి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో ఉంటారు, తెలియదు అన్నీ ఆయనకి. పట్నాలు కట్టుకొని వస్తారు, బట్టలు నొక్కుతారు, వెళ్తారు. మీ కష్టాలు, మీ ఉద్యమాలు ఆయన దానికి ఇల్లు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఉంటే ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ బాధని అర్థమయ్యేలా చూడాలని కోరుతా ఉన్నాను. ఈ వైసీపీ పార్టీ రంగుల పిచ్చబట్టి, అధికారం పిచ్చతోటి గవర్నమెంట్ భవనాలకి 2500 కోట్లు పెట్టి రంగులేసింది. 2500 కోట్లు సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే రంగులు తీసేసింది గవర్నమెంట్ సొమ్ముతోటి. మరి మీకు ఇవ్వడానికి ఏం ఇబ్బంది? ఎవరప్ప సొమ్ము ఇస్తున్నాడు? మీకెందుకు ఇవ్వట్లేదు? ఈ పేద సీఎం, క్లాస్ వార్ అని చెప్పుకునే ఈ పేద ముఖ్యమంత్రి విశాఖపట్నం పోవడానికి 400 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. మరి మీకు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? కనీస జీతం ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి త్వరలో ఈ డిమాండ్లు పూర్తి చేయబోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. అవసరమైతే రోడ్డు మీద కూర్చుందాం. ఎవరిని తిరగనివద్దు. ఈ అధికారంలో ఉండే నాయకులందరినీ ఆ పని చేసి మీ యొక్క డిమాండ్లు చేర్చుకున్నాం మనం. అయితే స్థానికంగా ఇంతటి 18 రోజులుగా అంటే ఆశ్చర్యం వేస్తా ఉన్నాం. ప్రతిరోజు ఇంత సహనంతో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకు ఆ దేవుడు కూడా శక్తిని వాళ్ళని, మీ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై అంగన్వాడీ. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు దాదా వెంకటేశ్వరరావు గారి ఆదేశానుసారం ఈరోజు మీతో పాటు మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీక్ష కూర్చోవడం జరిగింది. గతంలో కొన్ని రోజుల కిందట మా నాయకులందరూ కలిసి మీతో పాటు సంఘీభావంగా తెలిపి మీ యొక్క డిమాండ్స్ను తక్షణమే అమలు చేయాలని మీతో పాటు మేము కూడా కోరుకోవడం జరిగింది. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు దాదా వెంకటేశ్వర గారి యొక్క పిలుపు మేరకు మీ యొక్క కోరికలు అన్ని న్యాయబద్ధమైనని మా జిల్లా అధ్యక్షులు కూడా తెలియజేయడం అనేది. మీతో పాటు మీరు కోరిన విధంగా మేము కూడా మీ అందరితో పాటు దీక్షతో పాటు కూర్చుంటామని, మీ యొక్క హామీలు పూర్తి చేసే విధంగా మీరు చేసేటువంటి పోరాటాలు, ధర్నాలకి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము పాల్పంచుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత. అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకి మీరందరూ చేస్తున్న ఈ ఉద్యమం త్వరలోనే ముగియాలని
అది తొందరలో ముగించాలంటే ఈ కోరికలు నెరవేరాలని జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. రాష్ట్రంలో 2 లక్షల మంది అంగన్వాడీ టీచర్స్ ఉంటే వీళ్ళు ఇంత రోడ్డు మీద పడి ఉద్యమాలు చేస్తుంటే మీరు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలు మార్చుకునే పనిలో ఉన్నారు. కానీ ఈ అంగన్వాడీ టీచర్లని కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను. అలాగే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి వేతనాలు ఉంటాయి. మీ అందరినీ కూడా మా కుటుంబంలో ఒకళ్ళగా చూసుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.